ఎమ్మెల్సీ నాగబాబు సంచలనమైన ట్వీట్ చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నాగబాబు కలిసి ఉన్న ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని షేర్ చేస్తూ నాగబాబు ఒక సంచలనమైన ట్వీట్ చేశారు. అసలు ఆ పోస్ట్ ఎందుకు చేశారు, ఆ పోస్ట్ లో ఉన్న సారాంశం ఏంటి, ముఖ్యంగా ఆ పోస్ట్ ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుంది అనేది మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే కరెక్ట్ గా నిన్న మే 12వ తారీఖున నాగబాబు గారు పవన్ కళ్యాణ్ కి తలదూవుతున్నట్టు, తనకి చెమటలు తుడుస్తున్నట్టు ఏదైతే ఒక ఫోటో ఉందో ఆ ఫోటోని షేర్ చేస్తూ సరిగ్గా ఏడాది కిందట మన ఇద్దరం కూడా మాట్లాడుకున్న విషయం ఈ రోజు నెరవేరింది అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఏం మాట్లాడుకున్నారు అనంటే, ముఖ్యంగా ఆ ఫోటో పెట్టిన సన్నివేశంలో నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నది ఎలా అయినా సరే ఖచ్చితంగా గెలవాలి, గెలిచి ఈ రాష్ట్రాన్ని మార్చాలి, పేద ప్రజలకి అభివృద్ధి అంటే ఏంటో చూపించాలి, ఆ బడుగు బలహీన వర్గాలే కానీ ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అభివృద్ధి పరంగా నడపాలి, మహిళలకి భద్రత కల్పించాలి, ఆర్థిక పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ని పైకి తీసుకురావడానికి కూటమిలో కీలకమయ్యే విధంగా మనం ఈ రోజు అధికారంలోకి రావాలి, ఖచ్చితంగా ఈ గెలుపు అనేది చరిత్ర నిలిచిపోయే విధంగా ఉండాలి అని చెప్పి నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకొని నాగబాబు గారు అయితే పోస్ట్ చేయడం జరిగింది. అయితే గత ఏడాది అంటే 2024 మే 12వ తారీఖు ఎలక్షన్ కి ఒక రోజు ముందు, అంటే ఈ రోజు ఎలక్షన్ కాబట్టి ముఖ్యంగా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ కూడా ఆ రూమ్ లో ఉండేటప్పుడు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి తలదూవుతూ ముఖ్యంగా ఇదే సంభాషణ రావడం జరిగింది. ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ కరెక్ట్ గా ఏడాది అయ్యింది, అప్పుడు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఈ రోజు కీలకంగా చూసుకుంటే ఈ రోజు అన్ని కూడా నిజాలయ్యాయి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుంది, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలకం అయ్యాడు, ఈ రోజు అభివృద్ధి పరంగా కానీ నిధుల సేకరణ విషయంలోనే కానీ అన్ని విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ అయితే ముందుండి ప్రభుత్వాన్ని ఎదరికి నడిపించడం జరుగుతుందని చెప్పి నాగబాబు గారు అయితే ఒక సంచలనమైన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ అనేది సోషల్ మీడియా వ్యాప్తంగా జన సైనికులందరూ కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా చాలా కీలకంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరుగుతుంది. అయితే గత ఏడాది మే 12వ తారీఖున పెట్టిన పోస్టు నిన్న మే 12వ తారీఖు కాబట్టి సంవత్సరం అయ్యింది కాబట్టి ఆ పోస్ట్ ని పవన్ కళ్యాణ్ గారు నాగబాబు ఉన్న ఫోటో ఏదైతే ఉందో అది పెడుతూ ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం అయితే జరిగింది. మే 13వ తారీఖున ఎన్నికలు జరిగాయి, ముఖ్యంగా ఈ రోజు మే 13వ తారీఖు కాబట్టి కూటమి విజయం ఏదైతే మొదలయ్యిందో, అంటే ఎన్నికలు ఏదైతే మొదలైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కరెక్ట్ గా సరిగ్గా ఏడాది పూర్తయింది కాబట్టి నాగబాబు గారు అయితే ఆ విషయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో జన సైనికుల అకౌంట్ లోనే కానీ పార్టీ శ్రేణుల అకౌంట్ లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ సోషల్ మీడియా ట్వీట్ అనేది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే నాగబాబు అనే వ్యక్తి ముక్కుసూటిగా మాట్లాడే మనుషుల్లో ముఖ్యంగా వివాదాలకు ఎదురయ్యే విషయంలో నాగబాబు గారు ముందుంటారని మనకైతే చాలా బలంగా తెలుస్తుంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా నాగబాబు గారు ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టి చెప్పే విధంగా ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారు, వాళ్ళతో నాకు సంబంధం ఏంటి, నేను చెప్పాలనుకున్నది చెప్తాను అనే విధంగా ముక్కుసూటిగా వ్యవహరించే మనిషి కాబట్టి ఇప్పుడు గతంలో జరిగిన సన్నివేశం ఏదైతే ఉందో గత ఏడాది కిందట ఏదైతే జరిగిందో ఆ సన్నివేశాన్ని ఇప్పుడు గుర్తు చేసుకోవడం అయితే జరిగింది. ప్రజెంట్ సోషల్ మీడియా అంతా కూడా ఇదే ట్రెండింగ్ లో ఉండడం అయితే జరిగింది.